జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమైందా, అసలు ముగిసిందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ ఆపరేషన్ 2.0 మళ్ళీ తారాస్థాయికి చేరిపోయింది ఫ్రెండ్. ఇది ఎట్లా అనంటే ఒక కాంప్లెక్స్ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజనల్ పవర్స్ మధ్యలో ఒక పెద్ద పంచాయతీ నడుస్తున్నది. ఈ గ్రేట్ గేమ్ 3 ఏంది అని అనేది ఇవాళ మనం చిట్టాలా మాట్లాడుకుందాం. ప్రపంచ దేశాలలో స్ట్రాటజిక్ డైనమిక్స్ ఏ రకంగా నడుస్తుంది, ఛాలెంజెస్ ఏ రకంగా నడుస్తున్నాయి, ఆపర్చునిటీస్ ఏ రకంగా నడుస్తున్నాయి, ఈ సౌత్ ఏషియా, వెస్ట్ ఏషియా, వాట్ ఇట్ ఈస్, దీని మీదనే మన చర్చ మొత్తం ఇవాళ కంప్లీట్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇవాళ బ్యాటిల్ గ్రౌండ్ తీసుకొని మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఒక క్రిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అయిపోయింది. గ్లోబల్ పవర్స్ మనం తీసుకొని చూస్తే భారత్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఇవంతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, పెత్తనము చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఎస్పెషలీ మన సౌత్ ఏషియాలో. ఇది ఎట్లయిపోయింది అని అంటే కంప్లీట్గా ఒక జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ అయిపోయింది. ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎందుకు అయిపోయింది అని అంటే దాని యొక్క కీ ఎయిర్ బేసే కానీ, లేకపోతే దాని స్ట్రాటజిక్ కారిడోర్స్ కానీ, దాని బార్డర్స్ కానీ, ఇది చాలా కీలక అంశం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక న్యూ బ్యాటిల్ గ్రౌండ్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ పొజిషన్కి వచ్చేసింది. కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లయిపోయింది అంటే ఆనాడైనా ఈనాడైనా ఒక కన్వెన్షనల్ బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయింది, ఒక యుద్ధ రంగం అయిపోయింది, యుద్ధ రింగ్ అయిపోయింది. ఇవాళ రీజనల్ ఇంట్రెస్ట్లు ఇంకా మన కాంప్లెక్స్ అలయన్స్లు మనం పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇవాళ చైనా, రష్యా, ఇంకా ఇరాన్, నిజంగా చెప్పాలనంటే యుఎస్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో భిన్నంగా పోతున్నాయా, మళ్ళీ సినర్జికల్గా పోతున్నాయా, మీరే చూడండి ఫ్రెండ్. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో, ఇంకా రష్యా, చైనా, భారత్ కోఆపరేషన్ ఏదైతే మెల్లగా స్టార్ట్ అవుతుందో అది రీజనల్ బ్యాలెన్స్నే డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ యొక్క ఎరాటిక్ పాలసీస్ ఇవాళ గ్లోబల్ పాలిటిక్స్ని మారుస్తున్నాయి, దోస్తానా మారుస్తున్నది, దుష్మనీలు పెంచుతున్నది. సో ట్రంప్ పాలసీలు ఏ రకంగా ఎరాటిక్ ఉన్నాయో మీరు అందరూ చూడండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయనంటే కొత్త పంచాయతీలకు, కొట్లాటలకు ఊపిరి వస్తున్నాయి, ఇత్తనాలు పెడుతున్నాయి. పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ పొజిషను, ఇంకా దాని ఛాలెంజెస్ గిట్లా తీసుకొని చూస్తే పాకిస్తాన్ అనేది ఒక పైవర్ట్ దేశం అవుతున్నది. కాకపోతే అది ఎప్పుడు ఫ్రజైల్గా ఉంటుంది, అంటే గాజు ముక్క లెక్క ఎప్పుడు ఇరిగిపోతుందో మనకు తెలియదు. ఇది ప్రతిసారి అమెరికా మీద డిపెండ్ అవుతూనే, అమెరికాతో దోస్తానా చేసుకుంటేనే అమెరికాకు కూడా మళ్ళీ దుష్మని తయారైంది. ఎందుకంటే ఉసామా బిన్ లాడెన్ ఏడ దొరికిండు మళ్ళా అంటే పాకిస్తాన్లోనే దొరికిండు. ఇవాళ కంప్లీట్గా పాకిస్తాన్ కూడా డివైడ్ అయిపోయింది. మిలిటరీ, పొలిటికల్ ఫ్యాక్షన్స్, ఇంకా మిలిటెంట్ గ్రూప్స్ మధ్యలో పాకిస్తాన్ చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద దోస్తాన్ కూడా ఎవడున్నాడు అని అంటే మళ్ళీ అమెరికా కుక్క బిస్కెట్లకు పాకిస్తాన్ దగ్గరకు పోయింది. ఇవాళ చైనాతో దాని సంబంధాలు అనేటివి చాలా హీనంగా నడుస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ పాకిస్తాన్ కంటూ ఒక స్ట్రాటజిక్ విజన్ లేదు, నేషన్ స్ట్రాటజిక్ విజన్ అసలే లేదు, స్క్రూటినీ లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే అక్కడ డొమెస్టిక్ ఏదైతే పాలసీ నడుస్తుందో, అంటే ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్లు నడుస్తున్నాయో, కంట్రోల్ అనేది అలా పబ్లిక్ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అలా ప్రజల మీద కానీ అసలు లేనేలేదు. కంప్లీట్గా మిలిటరీ లేకపోతే మిలిటెంట్ గ్రూప్ల చేతులకు ఇలా పాకిస్తాన్ వెళ్ళిపోయింది. తాలిబాన్ ఇంకా ఆఫ్ఘాన్ డైనమిక్స్ గిట్లా మనం తీసుకొని చూస్తే తాలిబాన్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం అది ఏకాకి అని అనుకుంటాం, కాదు, మోనోలిథిక్ అనుకుంటాం, కాదు. అది ప్రతిసారి ఒక ట్రైబల్స్ ఇంకా లాయాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఒక కూటమి అది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎన్నోసార్లు మిలిటరీ దాడులు జరిగినాయి. కాకపోతే మిలిటరీ దాడులు ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్ యునైటెడ్, అంటే ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో చూడ అమెరికాలో మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం, దియోబంధు ట్రెడిషన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. ఇవన్నిటిని ఫ్యాక్షన్స్ని ప్రతి దాడి ఆఫ్ఘనిస్తాన్ మీద దాన్ని కలుపుకుంటూ వచ్చింది. అంటే ఒక గ్రేటర్ ఇంటర్నల్ కోయషన్కి ఆఫ్ఘనిస్తాన్ ఇలా ముంగటికి పోయింది ఫ్రెండ్స్. అయితే ఇలా ఆఫ్ఘనిస్తాన్ అగర్ వాళ్ళ ఫారెన్ పాలసీ, ఇంకా వాళ్ళ తాలిబాన్ 2.0 మనం తీసుకొని చూస్తే ఒక సెల్ఫ్ రిలయన్స్, అంటే సెల్ఫ్ సక్సెస్ వైపు అడుగులేస్తుంది తాలిబాన్. ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, అంటే బయటోడు వచ్చి మా మీద పెత్తనం చెల్లేస్తామని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేరు. వాళ్ళు ఒక హిస్టారికల్ సక్సెస్ వైపు మనం పోవాలిగా, ఈ కాంప్లెక్స్ సోషో పొలిటికల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంది చూడు మా మీద, దాన్ని మనం దూరమై ప్రజలకు పరిపాలన అందించడానికి దగ్గరగా మిత్రపక్ష దేశాలను పెంచుకోనికే ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మిత్రపక్ష దేశాలను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని మనం మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ భారత్ రోల్ అనేది ఒక స్ట్రాటజిక్ అవుతుంది. ఇండియా ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్తో చాలా క్రిటికల్ ఉన్నది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తన పాస్ట్ ఇంటర్వెన్షన్స్తో నేర్చుకున్నది, భారత్ కూడా కరెక్ట్గా నేర్చుకున్నది. అందుకే ఇవాళ మోడీ గారి నేతృత్వంలో ప్రొయాక్టివ్ డిప్లొమసీ,
ముందు చూపుతో డిప్లొమసీని అడుగులేస్తున్నది ఇవాళ భారతదేశం. ఇవాళ డిఫెన్స్ కోఆపరేషనే ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే ఉండని, లేకపోతే పీపుల్ టు పీపుల్ మన ఏవైతే ప్రజల మధ్యలో సంబంధాలు ఉండని. ఎందుకంటే తాలిబాన్లు వచ్చి ఇలా దేవ్బంధు మద్రాసాని కలిసిండ్రు. ఎందుకంటే వాళ్ళ రూట్స్కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఈ దేవ్బంధ్ మద్రాసా ఎవరైతే వాళ్ళది అక్కడ ఉండే చూడు తాలిబాన్ ఎక్సెట్రా అదంతా నెట్వర్క్ వాళ్ళది, అదంతా వెనకటికి పూర్వ సనాతనులు బుద్ధిస్టులే, వాళ్ళు సూఫీ ఇస్లాంని పాటించరు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇదేమవుతుందనంటే ఈ సంబంధాలు అనేటివి గ్లోబల్ సౌత్లో మన రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక రీజనల్ స్టెబిలిటీని ఇయనికి ప్రయత్నం చేస్తున్నాయి. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మీరు అనొచ్చు గిరీష్ కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం బ్యాలెన్స్ చేస్తుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ ప్రాక్సీ వారే జరుగుతున్నది కదా అని అంటే, ఇవాళ ప్రాక్సీ వార్ జరుగుతున్నది ఆఫ్ఘనిస్తాన్లో కాదు, పాకిస్తాన్లో ఒక ప్రాక్సీ వార్ జరుగుతున్నది. ఎట్లా అంటే మన తాలిబానే తీసుకోండి, టీటీపీఏ తీసుకోండి, అదర్ మిలిటెంట్ గ్రూప్సే తీసుకోండి, ఇదంతా రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతున్నది అని అంటే పాకిస్తాన్లో అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక నేషన్స్ స్ట్రాటజిక్ విజన్ అనేది లేదు. ఇప్పుడు మనం సీజ్ ఫైర్ చూస్తున్నాం, మళ్ళీ అదే గాజుముక్కలకి టల్ మన పగిలిపోతుంది. దాన్ని బంగారు తునకలతో అతకబెట్టే ప్రయత్నం చేస్తాడు ట్రంప్. నేను సీజ్ ఫైర్ చేయించిన, బొంగు చేయించిన, అదంతా అంటే సీజ్ ఫైర్ అంతా కంప్లీట్గా ఫ్రజైల్ అయింది. ప్రతిసారి ఇవాళ శాంతి ఉంటుంది, రేపే వైలెన్స్ అవుతుంది. అంటే కంప్లీట్గా వొలటైల్ ఉన్నది సబ్జెక్ట్. ఆడ శాంతి అని అనేది వొలటైల్ ఉన్నది కంప్లీట్గా. సో ఇలా స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ఘనిస్తాన్ది గట్టిగానే ఉన్నది, పాకిస్తాన్ మీద విజిలెన్స్ గట్టిగానే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్తో సంబంధాలు కూడా ఆఫ్ఘనిస్తాన్కి గట్టిగా ఉన్నాయి. దీనివల్ల జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఇది మన గ్లోబల్ రీసెట్కి ఏమన్నా అవుతుందా అని అంటే, ఇవాళ ఏవైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్రతిసారి ప్రపంచ దేశాలలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అనే కాదు, ఏవైతే కిరికిరి పంచాయతీ ఉన్న దేశాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా కేంద్ర బిందువులు అవుతాయి గ్లోబల్ ఆర్డర్లలో. ఎందుకంటే వాళ్ళకు బిస్కెట్లు వేసుకుంటేనే ఈ వెస్టర్న్ హెగిమోనీ అనేది నడిపిస్తారు. ఇవాళ అమెరికా యొక్క పెత్తనం తగ్గుతుంది అని అంటే భారత్, రష్యా, చైనా యొక్క దోస్తీ గట్టిగా అవుతున్నది అని అనేదే అమెరికా బాధ. ఇవాళ గ్లోబల్ సౌత్లో జియోపొలిటికల్ చెస్ బోర్డుల ఎనర్జీ కారిడోర్లు, మిలిటరీ అలయన్సులు, ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్లకు పెద్దపీట పడ్డది. అంతేగాని అమెరికా యొక్క పెత్తనం, డాలర్ యొక్క పెత్తనం అని అనేది నిజంగా చెప్పాలంటే గడ్డపారదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతున్నది. అమెరికా యొక్క మిత్రపక్ష దేశాలు ఏవైతున్నాయో అవి భారత్, రష్యా, చైనా వైపు చూస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రీజనల్ స్టేక్ హోల్డర్స్ కూడా వాళ్ళని వదిలిపెట్టి పోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక ఎకనామిక్ అండ్ సోషల్ డైమెన్షన్స్కి దారితీస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు రాను బ్రాడర్ మిలిటరీ ఆస్పెక్ట్స్ అవుతాయి. అది ఎకనామిక్ ఎయిడ్గానే ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోనే ఉండని, లేకపోతే సోషల్ డైమెన్షన్స్లోనే ఉండని, ఇది ఖచ్చితంగా భారత్కి ఒక పెద్దపీట ఛాన్స్ ఇస్తుంది, ఒక ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా వేరే దేశాల మీద డిపెండ్ కాకుండా సొంత వాళ్ళ సెల్ఫ్ ఏమంటారు ఆత్మనిర్భరత అని అంటాం కదా మన భారతదేశంలో, వాళ్ళు చూసుకొని డిపెండ్ అయ్యే ఆస్కారం మీకు కనబడుతున్నది. ఎక్స్టర్నల్ డిపెండెన్సీని తక్కువ చేసి పాకిస్తాన్నే ఢీకొడుకుంటున్నారు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఎకానమిక్ ఎట్లా పోతున్నది, అదే ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ అని అనేది అదేం పెద్ద మంచిగా లేదు, నేను మంచిగుందని చెప్పలేను. కాకపోతే అలా ముందు చూపు చూడండి. ఎక్స్టర్నల్ ఎవడు మా దగ్గరికి రావద్దు, మేము చూస్తాం, భారత్ కరెక్ట్, వీళ్ళందరూ కరెక్ట్గా పోతారు, మేము భారత్తో చేతులు కలుపుతాం. సో ఒక గ్లోబల్ ఆర్డర్. ఎందుకంటే ఆఫ్ఘన్కి, రష్యాకి ఎప్పటి నుంచో పంచాయతీ ఉండే. దీన్ని మీడియేట్ ఎట్లా చేయాలనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్? ఖచ్చితంగా భారత్ త్రూ చేద్దామని అనుకుంటుంది. ఎట్లా చేద్దామని అనుకుంటుంది? మానవ సంబంధాలతో చేద్దామని అనుకుంటుంది. స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ తీసుకొని చేస్తున్నది. ఎట్లా? దేవబంధ మద్రాసాతో చేతులు కలిపి చేస్తున్నది. అంటే ప్రతి చిట్టా చెప్తా పోతే చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే దీన్ని బ్రేక్ చేసి తీసుకొని వస్తున్నాం. సో ఇలా మనం స్ట్రాటజిక్ రికమెండేషన్స్ అండ్ టు దట్ మ్యాటర్ మన కన్క్లూజన్స్ ఏమైనా మాట్లాడాలనంటే, ఇలా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక ఫోకల్ పాయింట్ అయింది, ఫల్క్రమ్ అయింది రీజనల్ పవర్లలో, ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్లో. ఈ ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్ సౌత్ ఏషియాలో ఏముంటాయి అని అంటే, ఖచ్చితంగా భారత్ ఒక కొత్త అప్రోచ్ పెట్టింది. ఎట్లా అనంటే రీజనల్ పార్ట్నర్షిప్ చేస్తున్నది. ఈ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ ఏవైతున్నాయో భారత్ యొక్క ఇంట్రెస్ట్లను సేఫ్ గార్డ్ చేస్తూ ఈ దోస్తానా చేసుకుంటూ వస్తున్నది. ఇలా ఆఫ్ఘనిస్తాన్ పుచ్చల వలగొడుతున్నది పాకిస్తాన్ది. డోంట్ ఎవర్ డేర్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఏమైనా చేస్తానంటే ఊగురుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది. పాకిస్తాన్కి తనదైన శైలిలో జవాబిస్తున్నది. ఇవాళ గిల్గిత్ ఏదైతే ఉన్నదో, పాకిస్తాన్లో గిల్గిత్ ఏదైతే ఉన్నది కదా, ఆ గిల్గిత్ని భారత్కి నేను అప్పచెప్పేస్తా, తీసుకో భారత్, నువ్వు తర్వాత ఆడదాం ఈ పాకిస్తానంతో అని చెప్పి భారత్కి ఒక మిత్రపక్షమైన భేట్ కూడా ఇస్తున్నది. ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైందా లేదా? తు పైజామా ఏక్ బార్ కోల్కే
देखा था हम तेरा పైజామా బార్ బార్ खोल के देखें అనేది ఇవాళ ఒక భారత్ మెసేజ్ ఇస్తుంది. చిత్రగుప్తు మా స్లోగన్ ఏందనంటే జల్నే వాలే జల్తే రహే చిత్రగుప్త్ చల్తా రహే అంటే ఇది మేము భారత్తోనే ఇన్స్పిరేషన్ తీసుకున్న స్లోగన్ ఫ్రెండ్స్. జల్నే వాలే భారత్ పే జల్తే रहेंगे బట్ భారత్ మేరా దేశ్ చల్తా रहेगा. భారత్ మాతా కీ జై.